నా పేరు రాహేల్. మాది ఆలగడ్డ, నంద్యాల జిల్లా. 2023 అక్టోబర్లో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి నాకు బాబు కావాలి అయ్యగారు అడిగినప్పుడు, నీకు ఖచ్చితంగా బాబు పుడతాడు మా అని నాకు జాంపండు ఇచ్చాడు. ఇక్కడే మోకాలు వంగి నేను నా భర్త ప్రేయర్ చేసుకొని పండు తిన్నాము. ప్రతి నెల 7 నెలలు మేము తైలాభిషేక ప్రార్థన శక్తికి కడపకు వచ్చాము. కానీ మా బంధువులందరూ తొందరపడి మీరు నిర్ణయం తీసుకున్నారు, తీసేపించుకోండి అని చాలామంది ప్రెజర్ చేశారు. కానీ ఇస్సాకయ్య గారు నీ కొడుకు పుడతాడని చెప్పినాడు కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? భయపడాకు, మనకు దేవుడు ఇస్తాడనే నమ్మకంతోనే ఉన్నాం. 8వ నెలలో మళ్ళీ స్కానింగ్ చేయించుకున్నాను. అప్పుడు డాక్టర్ గారు, నీ బేబీకి 2 పేగులు మెడకు చుట్టుకొని ఉన్నాయమ్మా, చాలా ప్రమాదకరం అని చెప్పాడు. మళ్ళీ నేను ఇక్కడికి తైలాభిషేక ప్రార్థన శక్తికి రిపోర్ట్స్ తీసుకొని వచ్చాను. అయ్యగారు బాబుకు ఇలా అన్నారు అని చెప్పాను. అంటే అయ్యగారు ఏం కావు, అవి ఏం ఉండవు అని చెప్పారు. మళ్ళీ నేను స్కానింగ్ చేయించుకున్న తర్వాత సార్ని అడిగాను, సార్ నాకు బేబీకి 2 పేగులు మెడకు చుట్టుకొని ఉన్నాయి అన్నారు కదా, ఉన్నాయే లేవా అంటే అవేం లేవమ్మా, ఇప్పుడేం కనబడలేదు అని చెప్పారు డాక్టర్. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. దేవా, ఇస్సాకయ్య గారి ద్వారా మీరు నాకు బాబు పుడతానని చెప్పారు. నన్ను నా బిడ్డని మీరు క్షేమకరంగా బయటకు వేస్తే నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. కానీ దేవుడు నాకు గొప్ప బహుమానం ఇచ్చాడు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.